సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారండి. ఈయన తీసుకున్న ఈయన పదవి ఎక్కిన కాడి నుంచి కూడా అన్ని కొత్త కొత్త నిర్ణయాలు అంటే ఇప్పుడు వరకు ఏ మంత్రి కూడా ఇలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈయన పంచాయతీరాజ్ శాఖ, దానికి గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ శాఖ తీసుకున్నాడు. ఇప్పుడు చూసుకుంటే ప్లాస్టిక్ నివారణ తగ్గించండి, వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితిలో మట్టి వినాయకులు వాడండి, రేపు ఆగస్టు 15కి ఏమో గుడ్డ జెండాలు వాడండి, ప్లాస్టిక్ తగ్గించండి అని చెప్తున్నారు. దానివల్ల ఏంటి సార్ ఉపయోగం? పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ పర్యావరణం మీద దృష్టి పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ప్లాస్టిక్ వాడడం వల్ల మనకి అన్ని రోగాలు తప్ప దానివల్ల ఉపకారం లేదండి. అత్యాకులు భోంచేయండి, చక్కగా భోజనం చేసినట్టు ఉంటుంది మనకి. అదే ప్లాస్టిక్ పళ్ళలో భోజనం చేసాం అనుకోండి, అంతా ప్లాస్టిక్ మన కడుపులోకి వెళ్ళి విధానం తప్ప మనకు ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ప్లాస్టిక్ ఒక ప్లేట్ వల్ల, ప్లేట్ ఖరీదు 3 రూపాయలు, అట్టాకులు 5 రూపాయలు వేస్తారు. అట్టాకులు భోంచేయండి, చాలా నీట్ గా ఉంటది భోజనం. అలాగే మన మట్టి గణేసి కలుపుకుండా ఆ నీళ్లు మన మొక్కలు గట్ట పోసుకుంటే ఆ నీళ్లు పోసినందుకు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అదే ప్లాస్టిక్ విగ్రహాలు అనుకోండి, అవి కరగపోతే అలా ఉంచండి. దానికి లోపల ఉన్న సామాన్, ఇనప సామాన్ అవి ఉంటాయి కదా, అవి రోడ్డు పక్కన, చెరువు పక్కన పడేస్తుంటే చూసి వాళ్ళకి ఎలా ఉంటాయంటే అదొక భయంకరంగా ఉంటది. అదే మట్టి విగ్రహం ఉందనుకోండి, చక్కగా నీట్ గా చెరువులో కలిపినా, కాళ్ళలో కలిపినా, ఎక్కడ కలిపినా నీట్ గా ఉంటది. దానివల్ల మనకి ఎంత ఆనందంగా ఉంటది, అయినాకండి మనం తృప్తిగా కలిపిన ఆనందం కలుగుతుంది. అదే ప్లాస్టిక్ సగం కలుగుతుంది, సగం కరగదు. దానివల్ల మనకి ఆనందం ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మోనోకార్పస్ అనే మొక్క ఉంది, ఆ మొక్కలని తీసేయండి, దానివల్ల ప్రజలకి హాని జరుగుతుంది, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి, వాటి ప్లేస్ లో కొత్త మొక్కలు నాటండి అని అంటారు. నిజమేనంటారా? ఆ మొక్కలు వాడటం వల్ల ఆరోగ్యం ఎంతవరకు కూడా తెలియదు కానీ నాకు, మనకి వేప మొక్క, రాగి మొక్క, ఇంకొక మొక్క ఉన్నది. ఆ మొక్కల వల్ల, ఆ గాలి వల్ల లేడీస్కి ఏంటి, మగవాళ్ళకేంటి ఆనందం ఎంతో. ఆ గాలి తగులుతుంటే ఒక ఉత్సాహం ఉంటది. కొన్ని మొక్కలు ఉన్నాయి మన ఈ దేశం మొక్కలు గట్ట పెంచుతున్నారు, గమ్మున ఎదిగిపోవాలి, గమ్మున చేసేయాలి కట్ట కాకుండా మన మొక్కలు ఉన్నాయి. మన యాప చెట్టు కానీ, రాగి చెట్టు కానీ, గన్నేరా ఇంకో చెట్టు ఏదో ఉంది, రాగి చెట్టు, యాప చెట్టు, ఈ చెట్లు పెంచడం వల్ల, గాలి తొలచడం వల్ల కొంత ఆరోగ్యం మనకి ఎంతో బాగుంటది. మీరు ఎందుకంటే గుడికి వెళ్తారు, మీరు రాగి చెట్టు, యాప చెట్టు ఉంటది, అక్కడికి వెళ్తే మనకి ఆరోగ్యం ఎంత బాగుంటది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల గుడికి వెళ్ళినందుకు కాదు, చెట్లు చుట్టూరు గాలి వల్ల రకరకాల మొక్కలు చేస్తారు. రకరకాల గత ప్రభుత్వం వాళ్ళు మొక్కలు వేసారేమో, తెలంగాణలో కూడా మొక్కలు తీసేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మన పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నందుకు చాలా ఆనందం నాకు. 7 మొక్క అంటే ఆ మొక్క వల్ల ఆరోగ్యం బాగోదు అన్నారు, దానివల్ల చాలా ఆనందం కలుగుతుంది. ఇటువంటి మంచి నిర్ణయాలు. మన చెత్త ఉంటది కదా, చెత్త గట్ట దాని వల్ల తయారు చేసి కొంతమందికి ఉపాధి కల్పేంతో ఇటువంటి మంచి పనులు. అవునండి, అంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఏ నాయకులు కూడా ఆ చెత్తని చెత్తలాగే చూసారు కానీ అది ఇంకా పెరిగిపోయేట్టు చూసారు. కానీ చెత్తను తగ్గించి ఆ చెత్తలో నుండి సంపద సృష్టించి పైగా కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానంటున్నాడండి. ఈయన ఆలోచన, ఈయన విధానం, ఈయన చేసి పనులు నాకు ఇంకా ఆంజనేయ స్వామి ఒకవేళ రావుల గుండెలు ఎలా ఉంటాడే, ఈ పవన్ కళ్యాణ్ అంటే సత్యనారాయణ అలా ఉంటది అనమాట. ఆయన చేసే పనులు, ఆయన మనిషి అంటే ఇష్టం. అంటే ఆయన చేసే పనులు, ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటుంటే చాలా ఆనందం కలుగుతుంది, చాలా ఆనందం. ఇప్పుడు మీరు అంటున్నారు కదండి, ఆయనకు ఇప్పుడు వరకు ఏ పదవి లేదండి. ఆయనకి ఏ పదవి లేకపోయినా సరే ఆయనకి తగ్గ సమస్యలు కొన్ని సాల్వ్ చేశారండి గతంలో. ఇప్పుడు చూసుకుంటే మొన్న 9 నెలల కింద మిస్సింగ్ అయిన అమ్మాయిని 9 రోజుల్లో పట్టుకుని చూపించారండి. ఆయన పనితనం అలా ఉందని అంటున్నారు కదండి. ఖచ్చితంగా ఆయన రేపటి రోజులు ఇంకా ప్రజలకి అన్ని సమస్యలు తీరుతాడంటారా? మొత్తం 100% ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఏదో నిర్ణయం తీసుకున్న నిర్ణయం 9 నెలలే కానీ సమస్య 9 రోజులు తీసుకొచ్చాడంటే అంతకన్నా కావాల్సింది ఏం కావాలి? ఆ తల్లికి కలిగే ఆనందం అంతకన్నా ఇంకేం కావాలి? గత ప్రభుత్వం చూసాం కదా, మీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వెళ్ళిపోయింది, పోలీస్ స్టేషన్ ఇదే మాట, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇదే మాట, లేకపోతే నీ అమ్మ మొగుడి దగ్గరికి వెళ్ళింది అంటాడు ఒక నా కొడుకు. రకరకాలుగా మాట్లాడే వాళ్ళు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాటలు కాదు, పనులు చేసి చూపించింది. ఒక తల్లి, కన్న తల్లి, 9 మాసాలు మోసిన కన్న తల్లి 9 నెలలు బట్టి పోలీస్ స్టేషన్ తిరుగుతుంటే రకరకాల మాట్లాడారు. అటువంటిది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 రోజులు ఆ రకం చూపించారు. చూసారా? అంతకన్నా ఆనందం ఇంకేం కావాలండి? నేను ఎదురుకుండగా ఏదో సమస్య వస్తే ఒక గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ఒక ఎమ్మెల్యే గారికి సమాధానం చెప్పలేరు. రోడ్డు పక్కన కూర్చుని రకంగా చేస్తున్నది ఇంతవరకు. నా వయసు 60 సంవత్సరాలు. గత ఏ ప్రభుత్వం చూడలేదు. ఎన్టీ రామారావు అంటే చాలా ప్రాణం. నా ఓటు కాంగ్రెస్కి ఎప్పుడు ఓటేయలేదు. తెలుగుదేశం అంటే ప్రాణం నాకు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నాకు నచ్చలేదు, ఆయన పరిపాలన నచ్చలేదు. ఎన్టీ రామారావు మోహన్ చేస్తాడనో లేకపోతే నచ్చలేదు, ఓటు కూడా వేయలేదు. అప్పుడు బీజేపీ, నెక్స్ట్ మన జనసేన, ఆ రెండింటిలో ఓటునే వేసింది. ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నారు కదా ఎమ్మెల్యే రోడ్డు మీద, ఇప్పుడు వరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎమ్మెల్యేని మామూలుగా మనం కలవాలంటేనే 1 గంట 2 గంటలు పడద్దండి. అలాంటిది ఈ రోజు డైరెక్ట్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ రోడ్డు మీద ఎండలో కూర్చొని పని చేస్తున్నాడండి. సెక్యూరిటీ లేకుండా రోడ్డు పక్కన పని చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుందండి? డైరెక్ట్ గా ప్రజలే వచ్చి సమస్యలు అలా చెప్పుకునేటట్టు చేస్తున్నాడండి ఆయన.
ఆయన విధాన వేళల్లో ఎలా ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు వరకు ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎవరు చూడలేదని చెప్తాను. చూడలేదు. ఇక్కడ మనకి ఎదుగుదుడండి వంగారంగ గారు. ఆయన ఉంటే ఏ రకంగా ఉంటుందో అనుకున్నాము, అదే రకంగా పవన్ కళ్యాణ్ ఇల్లు కాపాడుతున్నాడు, వంగబెట్టి రంగా కాపాడుతున్నాడు, ఇల్లును అల్లు సీతారామరాజు కాపాడుతున్నాడు, సుభాష్ చంద్రబోసు, మళ్ళీ ఇటువంటి నాయకులు, శివాజీ గణేష్, ఇటువంటి నాయకులు సిద్ధాంతాలు తీసుకున్నాడు కాబట్టి ఈ పనులు చేయగలుగుతున్నాడే. మన ఆలోచన విధానం బట్టి మనం మంచి పని చేయగలుగుతాం. అమ్మని తల్లిని గౌరవిస్తాం, భార్యని గౌరవిస్తాం. అదే రకంగా తల్లిని గౌరవించలేనాడు, భార్య రంగం గౌరవిస్తాడు, పిల్లల రంగం గౌరవిస్తాడు. మనకి మన మంచి ఆలోచన మనలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తా ఉంటది. మన ఆలోచన ఎదవ ఆలోచన పెట్టుకుంటే ఏ పనులు చేస్తామంటే పోగు చేసుకుని ఇంత పొద్దున్న నెత్తిన తలేసుకునే విధానం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ ఏం కావాలండి? పవన్ కళ్యాణ్ కావాల్సిందంతా ఉన్న ఆస్తి అంతా ఎన్ని కోట్లు, 50 కోట్లు సుమారు మన తెలియని వాళ్ళకి ఎంతో మంది దానం చేశాడు ఆయన, ఎంతో మంది ఉపకారం చేశాడు. ఏంటి ఒక పదవి లేకుండా 10 సంవత్సరాల కిందట ఏ పదవి లేకుండా సినిమాలో సంపాదించిన డబ్బులతోటి ఒక 50 కోట్లు సుమారు, లెక్కలు చాలా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టారు అంటున్నారే. ఆ రకంగా తెలిసింది నాకు. మరి ఎలాంటి రాజకీయ నాయకుడిని మీరు గతంలో గానీ చూసారా, లేకపోతే భవిష్యత్తులో ఇంకెవరైనా వస్తారనుకున్నారా ఇలాంటి నాయకుడిని? ఏమి చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు జనం ఏ రకంగా ఉన్నారంటే ఎంతసేపు నా పిల్లలు నా కుటుంబం నా టైప్ లో పవన్ కళ్యాణ్ అతి మంచితనం పోతున్నాడు. ఇంత మంచితనం వెళ్తాం కూడా నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే జనంలోకి వెళ్ళిపోతున్నాడు కదా, నిలబడి జనంలో వెళ్ళిపోతున్నారు. ఓ పక్కనే ఏ పక్కనే నక్సలైట్లు, ఓ పక్కనే కేంద్రంలో సపోర్ట్ నిమిత్తం కేంద్రంలో లుచ్చానాకుడు ఉన్నారు కదా, పక్క రాష్ట్రం పాకిస్తాన్ ఇటువంటి లుచ్చానాకుడు ఉన్నారు కదా. కేంద్రంలో బీజేపీ రాకూడదు, ఈయన సపోర్ట్ వల్ల బీజేపీ వచ్చింది. దానివల్ల ఆ లుచ్చానాకుడు ఉన్నారు కదా, ఉగ్రవాద నాయకుడుకులు వాళ్ళు ముప్పు ఉన్నదని రిపోర్ట్ వచ్చిందని అందరికి మాకు ఎలా ఉందంటే కొద్దిగా కంగారుగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎంతసేపు ప్రజలకు వెళ్ళిపోతాం, చిన్న సమస్య వస్తే వెళ్ళిపోతాం, దగ్గరికి వెళ్ళిపోతాం. మరి ఈయనకు ముప్పు ప్రాణహాని ఉందని చెప్తున్నారండి. మరి సెక్యూరిటీ కూడా పెద్ద ఏం లేదు కదండి, మరి కాపాడుకునేదండి. సెక్యూరిటీ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి కదా, నిర్ణయం తీసుకోవాలి కదా. మోడీని నా గుండెలో ఉన్నాడు, మోడీ అంటాడు, పవన్ కళ్యాణ్ గుండెలో ఉన్నాడు గట్ట అంటాడు. అటువంటిప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ వల్లే కదా ఈ రోజుని మొత్తం దీని వల్లే కదా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది, లేకపోతే అవకాశం లేదు కదా. అటువంటి దృష్టిలో పెట్టుకోవాలి కదా. మరి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంటారా? బంగారు లాగా. ఎందుకంటే కేంద్రంలో అధికారులు బీజేపీ ఉంది, రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు ఒక అర్జున్ లాగా అయితే కృష్ణుడు లాగా ఆయన ఇలా ఇద్దరు చేసుకొస్తే చక్కగా రాష్ట్ర అభివృద్ధి బంగారులో జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి హాని ఉందని, మరి ఆయనకి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఎవరైనా దాడి చేస్తే ఇవాళ చూసారు కదా, ఒకప్పుడు రంగాపుడు ఏ రకంగా జరిగింది, అంతగా 100 రెట్లు ఎక్కువ ఉంటది, అంతగా ఎక్కువ 100 రెట్లు ఉంటది. నేను జరిగిందంటే కనీసం 10 మందిని చంపకండి సావను. పవన్ కళ్యాణ్ ఏదో జరిగిందంటే కనీసం 10 మందిని చంపకండి మాత్రం ప్రాణం మాత్రం పోదు నాకు. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై జనసేన పార్టీ. 10 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ పడ్డ, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా సరే తెలుగుదేశం ప్రభుత్వం కూడా తనకి పదవి కూడా ఇవ్వకుండా చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. అది అయిపోయింది ప్రభుత్వం. 2019లో జగన్ వచ్చాడు, ఈ లుచ్చానాకుడు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళు ఆ లుచ్చానాకుడికి 4 పెళ్ళం కదా వచ్చాడు. గత 5 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ రోడ్డు వెళ్తుంటే సమస్య, ఇంట్లో కనీసం సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ వల్ల. ఈ అమ్మాయి ఎవరు తప్పుపోయింది, 9 నెలలు బట్టి తిరుగుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మాయి దొరకలేదు. ఇటువంటి లుచ్చా మాటలు, లుచ్చా ప్రభుత్వం. అటువంటిది లుచ్చా ప్రభుత్వం పోయింది. చక్కన రామరాజ్యం లాగా ఈ పవన్ కళ్యాణ్, కృష్ణార్జున్ లాగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చక్కగా ఈ ప్రభుత్వం చక్కగా 5 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు రాజకీయంలో ఉంటా అన్నాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ 25 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్, లోకేష్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎలా ఉండాలి రేపు భవిష్యత్తులో, లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి 30 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, అన్నపూర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.